హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం ఇంతే. ఏంటి అందరు కలిసి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మేమందరం కలిసి ఆదినారాయణ స్వామికి, ఆంజనేయ స్వామికి దండలు అయితే కడుతున్నాము. మా దోనేపూడి వాళ్ళు దండలు చాలా బాగా కడతారు. బయట మీరు షాప్లో వెళ్ళి తెచ్చుకున్నా కూడా ఇలాంటి దండలు అయితే దొరకవు అసలు. చూడండి, గులాబీలు మల్లెలతో దండలు ఇలా కడుతున్నారో మీరు కూడా. ఇది గులాబీల దండ. గులాబీ దండలో కొంచెం మల్లెపూలు వేసి దండ అయితే పెద్దది కడుతున్నారు. మేమైతే మల్లెపూల దండ కడుతున్నాము. మల్లెపూల దండలో కొంచెం గులాబీలు వేసి మల్లెపూల దండ ఇలా కడుతున్నాము. ఈ దండలు మాత్రమే కాదు, తులసి మాల, కనకాంబరాల మాల, ఇలా చాలా దండలు అయితే కట్టాము. వీళ్ళందరూ కూడా దండలు చాలా బాగా కడతారు. నేను ఎప్పుడైనా ఊరొస్తే ఇలా ఎప్పుడైనా దండలు కట్టడానికని నేను కూడా వస్తాను. రేపొద్దున హనుమాన చాలీసా కార్యక్రమం ఉంది కాబట్టి ఇలా దండలు అయితే కడుతున్నాం మేము స్వామివారికి. ఇలా దండలు కట్టడానికి దగ్గరగా 7-8 మంది అయితే ఎప్పుడు ఉంటారు. అందరూ కలిసి ఇలా సరదాగా దండలు అయితే గుచ్చేసాము. నేను దండలన్నీ వీడియో అయితే కవర్ చేయలేదు. 2 దండలు మాత్రమే ఫోటోలు అయితే తీసాము. ఆ 2 ఫోటోలు కూడా యాడ్ చేస్తున్నాను. మల్లెపూల దండ, తులసి దండ, ఇవి 2. అన్ని దండలు ఆంజనేయ స్వామి వారికి, ఆదినారాయణ స్వామి వారికి, అమ్మవారికి ఇలా అయితే అలంకరించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.